అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు సేమియాతో చేసే స్పెషల్ స్వీట్ కునాఫా చూపించబోతున్నానండి. జనరల్గా ఇది అరబిక్ కంట్రీస్లో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళల్లో స్పెషల్గా వడ్డిస్తారనమాట. అయితే ఇది ఓవెన్లో చేసుకుంటారు, కానీ మనం ఓవెన్ లేకపోయినా సరే ఎలా చేసుకోవాలో చూపిస్తానమాట. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ కునాఫాని నేను ఎలా చేశాను, ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఆ పంచదార కరిగే వరకు వెయిట్ చేయండి. పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆ పంచదార అంతా బాగా కంప్లీట్గా కరిగిపోవాలన్నమాట. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసి ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది పాకం రావడం అలా ఏమీ లేదండి. మనం గులాబ్ జామ్ సిరప్ అయితే ఎలా చేసుకుంటామో షుగర్ సిరప్ అలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1 కప్పు తీసుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను షుగర్ కూడా యాడ్ చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయి కరిగిపోయేలాగా కలుపుకోండి. ఈ పౌడర్ ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో అస్సలు ఆపకుండా కలుపుతూ ఈ పాలని మరిగించుకోండి. ఇవి ఇలా చూస్తూ ఉండగానే మనకి బాగా థిక్గా ఒక క్రీమీ కన్సిస్టెంట్కి వచ్చేస్తుంది అనమాట. కలుపుకుంటూనే ఉండండి. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇలా క్రీమీ కన్సిస్టెంట్లోకి ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఏ బ్రాండ్దైనా సరే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడ హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసేయండి. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల చీజ్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర మొజరెల్లా చీజ్ అయినా ప్రాసెస్డ్ అయినా ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసి బాగా కలిపేసేయండి. ఇదంతా మెల్ట్ అయిపోయి చూడండి ఇలా బాగా థిక్గా క్రీమ్ లాగా అయిపోవాలన్నమాట. స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. తర్వాత ఇందులో ఒక 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. షుగర్ సిరప్ పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ క్రీమ్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో సేమియా ఇలా సన్నగా ఉంటుంది చూడండి. మనకి ఇప్పుడు బాగా అవైలబుల్గా ఉంటుందండి. ఎక్కడైనా దొరుకుతుంది. ఇలా బాగా సన్నగా ఉండే సేవియా తీసుకోండి. లావు సేవియా కంటే కూడా ఇలా సన్నగా ఉండే ఈ సేవియాతో ఈ కునాఫా అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను ఒక చుట్ట అంటే ఇలా మనకి రౌండ్గా చుట్లు వస్తుంది కదా, దాంట్లో ఒక చుట్ట అనేది తీసుకున్నాను అనమాట. ఒకటి తీసుకున్నాను. ఇది ఇలా బాగా 2 చేతులతో నలుపుకుంటూ బాగా దగ్గరగా ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా స్మాష్ చేసుకోండి. మీకు ఎంత తీసుకోవాలో అర్థం కాకపోతే ఇలా చేసుకున్న దాన్ని కొలుచుకొని ఒక 4 కప్పుల వరకు తీసుకోండి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కొంచెం కలర్ఫుల్గా వస్తుందని చెప్పేసి. ఆ తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా కరిగించిన నెయ్యి వేసుకొని బాగా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ మొత్తం ఆ మిల్క్ పౌడర్ని ఆ నెయ్యిని ఈ సేమియాలో బాగా మిక్స్ చేసేసేయండి. అవసరమైతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కొంచెం తడిగా ఉండే వరకు దీన్ని బాగా కలుపుకోండి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం ముద్దగా తడిగా అయ్యే వరకు నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ఇలా లోతుగా వెడల్పుగా ఉండి కొంచెం ఎత్తుగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ ఇలా లేదు అంటే మనం దోశ వేసే పెనం ఉంటుంది కదా, అదైనా తీసుకోండి. ఆ తర్వాత దీనికి కొంచెం ఘీ అప్లై చేసేసేయండి. ఘీ అప్లై చేసేసి ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ సేమియాలో హాఫ్ క్వాంటిటీ వేసేసుకోండి. ముందుగా వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా వేసేసి ఇప్పుడు ఒక గ్లాస్ కానీ లేదా మనం పప్పు ఎనుపుకునే ఒక పప్పు గుత్తి కానీ తీసుకోండి. ఆ పప్పు గుత్తితో వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు ఎంత గట్టిగా ఎంత క్లోజ్గా అంటే దగ్గరగా ప్రెస్ చేస్తారో కునాఫా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ సైడ్స్ ఎడ్జెస్ కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కొంచెం సెట్ చేసుకోండి రౌండ్గా.
ఆ తర్వాత దీని మీద మరొక లేయర్గా మనం చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని వేసేసేయండి. ఈ కస్టర్డ్ మిల్క్ క్రీమ్ ఉంది కదా, దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఉన్నది మొత్తం వేసేసేయండి. ఒక లేయర్ కింద సేమియాతో అలా చేసేసి పైన ఈ క్రీమ్ని స్ప్రెడ్ చేసేసేయండి. నేను చాలా డీటెయిల్గా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా మీకు కరెక్ట్గా రావాలని చెప్పేసి. ఈ సైడ్స్ అంచు కొంచెం అలా ప్లేస్ ఉంచేసేయండి, ఎందుకంటే మనం చీజ్ వేసాం కదా, అది మెల్ట్ అయ్యి సైడ్ నుంచి కిందకు వచ్చేసి ఆ పాన్కి మొత్తం అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో సైడ్లో కొంచెం ఉంచేసి ఈ క్రీమ్ మీద మళ్ళీ మిగిలిన హాఫ్ సేమియాని వేసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేసేసి రౌండ్గా చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ ప్యాన్ని పెట్టేసి ఒక 2 మినిట్స్ హీట్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత కింద పాత పెనం ఏదైనా పెట్టి దాని మీద ఈ ప్యాన్ పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు దాన్ని కుక్ చేసుకోండి. అది కుక్ అయ్యేలోపు, అది ఫ్రై అయ్యేలోపు మీరు ఇలా ఏదైనా దోశ పెనం ఒకటి తీసుకోండి, దాని మీద మళ్ళీ నెయ్యి పూసేసి గ్రీస్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. యాక్చువల్లీ మీకు ముందే చూపించాల్సింది, నేను మిస్ అయ్యానండి. ఇలా ఈ పెనం మీద మనం ఆ ప్యాన్ పెడితే చూడండి ఇలా సెట్ అయ్యేలాగా చూసుకోండి. అంటే మనం ఆల్రెడీ కుక్ చేసేదేమో కొంచెం చిన్నది, ఈ దోశ పెనమేమో కొంచెం పెద్దది ఉండేటట్టు చూసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ దోశ పెనం పైన పెట్టి ఇలా ఉల్టా తిప్పాలన్నమాట. అంటే టర్న్ చేసుకోవాలి, జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. అందుకే ఒకటి కొంచెం చిన్నది ఒకటి కొంచెం పెద్దది ఉండాలి అన్నానమాట. చూడండి ఇలా టర్న్ చేశాక చిన్నగా ఈ పైన ఉండే ప్యాన్ని తీయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి కిందంతా బాగా రెడ్గా అయింది. ఇంకొక 2 మినిట్స్ పెట్టాల్సిందేమో నేను అని అనిపించింది, బట్ ఓకే, చాలా బాగా ఫ్రై అయింది కిందంతా. మరొక సైడ్ కూడా సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మొత్తాన్ని బేక్ చేయడం అంటారేమో, కొంచెం కష్టంగా అనిపించిన చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. ఇలా ఒక 8 మినిట్స్ బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కిందకి దించేసేయండి. ఈ పెనంని కిందకి దించేసి కొంచెం ఇలా సెట్ చేసుకోండి. నేను పప్పు గుత్తితో ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సిందేమో అనిపించిందండి. ఇదిగోండి కొంచెం లూజ్గా అనిపించింది, మీరు బాగా గట్టిగా టైట్గా ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ షుగర్ సిరప్ మొత్తాన్ని వేసేసేయండి. దీని మీద చిన్నగా ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ప్రతి కార్నర్కి ఆ సిరప్ వెళ్ళాలన్నమాట, అలా స్ప్రెడ్ చేసేసేయండి. మనం సేమియాలో ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు, సో ఈ షుగర్ సిరప్ వల్లే స్వీట్నెస్ వస్తుంది. అలాగే మనం చేసిన క్రీమ్లో కూడా జస్ట్ 1 టేబుల్ స్పూనే కదా మనం షుగర్ వేసింది, కాబట్టి ఈ సిరప్ వల్లనే మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది. ఆ తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, మీకు ఏది నచ్చితే అది, ఈవెన్ కొబ్బరి తురుమైనా సరే పైన ఇలా గార్నిష్ చేసేసుకోండి. ఆ డ్రై ఫ్రూట్స్ని కావాలనుకుంటే పచ్చివైనా కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని అయినా వేసేసుకోండి. ఇలా గార్నిష్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే ఇలాగే డైరెక్ట్గా ఇలా కేక్ని కట్ చేసినట్టు చిన్నగా కట్ చేసి సర్వ్ చేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువగా ఇష్టం అంటే సిరప్ ఎక్కువగా వేసుకోండి, కొంచెం తక్కువగా మైల్డ్గా కావాలనుకుంటే తక్కువగా వేసుకోండి. అంతే, మౌత్ మెల్టెడ్ కునాఫా రెడీ అయిపోయిందండి. అసలు మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి ఎంత నచ్చిందంటే చాలా నచ్చేసింది ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదూ. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.